కాక ఈ సమయంలో మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక కాపరి గారు, అలాగే ఇంకా కూర్చున్నటువంటి రేపల్లో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులకు కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. కారణం ఏంటంటే చాలా సమయం అయిపోయింది. సో మనం కూర్చొని దేవుని వాక్యాన్ని వినేంత టైం మనకు లేకపోవచ్చు. ఎందుకంటే బల్లలు కూడా వేసేశారు, కుర్చీలు వేశారు, పక్కనే వాసన వస్తుంది. సో ఇంతగా ఉంటుంది కాబట్టి దయచేసి మన రీతిగా ఎవరు కూడా వాసన చూడవాకండి. దేవుని వాక్యాన్ని ఒక 10 నిమిషాలు మనం విందాం. మన రీతిగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. చూడండి ఒకసారి మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే, నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకుము అనే వాక్య భాగాన్ని మనము చదువుతూ ఉన్నాం. మరి ఆ రీతిగా కుమారి విన్సీ బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి ప్రవేశించింది. సో తన యవ్వన కాలపు జీవితంలో మరి ఆమె ప్రారంభించి ఉండగా దేవుడిచ్చిన దయ, దేవుని దయ వల్ల, దేవుని కనికరం వల్ల, దేవుని యొక్క ఆశీర్వాదం వలన కుమార్తెను ఈ రీతిగా బాల్య దశ నుంచి యవ్వన దశలోనికి ప్రవేశించబడింది. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే టీనేజ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ టీనేజ్ని 13 నుంచి 19 వరకు టీనేజ్ 7 years. ఈ 7 yearsలో ఈ యవ్వన దశలోనికి ప్రవేశించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరానుసారంగా యవ్వన దశలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కానీ ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగైతే శరీరానుసారంగా యవ్వన దశలో నుంచి బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నామో, అలాగుననే ఆత్మీయ జీవితంలో కూడా ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. పాజ్ అమ్మ దయచేసి ఇక్కడ నిలబట్టలు ఏం చేస్తుంది, ఇక్కడ చెప్పబడుతుందనంటే యవ్వన కాలంలో ప్రవేశించిన, ఇది ఎవరికైనంటే యవ్వన కాలంలోకి ప్రవేశించినటువంటి కుమార్తెలకు కుమారులకు ఈ వాక్యం కాదు, వారి తల్లిదండ్రులకు. కారణం ఏంటంటే వారికి తెలియదు, వారి వయసు అర్థం చేసుకునేంత లేకపోతే వివేచించేంత జ్ఞానం వారికి లేదు గనుక ఈ వాక్యము తల్లిదండ్రులు మరి ముఖ్యంగా జాగ్రత్తగా వినాలి. కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు వారి యొక్క యవ్వన దశలోకి ప్రవేశించిన వారి కుమారులను, వారి కుమార్తెలను, ఇందాక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. కాబట్టి అలాగిన వారి కుమార్తెలను, వారి కుమారులను ఆత్మీయ జీవితంలో, వాక్య జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘములో, సహవాసములో, దేవుని యొక్క సన్నిధిలో వారిని ఎదిగేటట్లు చూడాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో వారు ఎదిగేటట్లు మనం చూసినప్పుడు వారి జీవితంలో వారికి ఉన్నటువంటి కష్టము, నష్టము ఏదైతే ఉందో, లేక శ్రమ ఏదైతే ఉందో, వారికి అర్థం కాని విషయాలన్నింటినీ కూడా ప్రార్థన ద్వారా వారు జయించగలుగుతారు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా వారు తెలుసుకొని ఏ సమయంలో ఏం చేయాలో వారికి ఒక సరైనటువంటి అవగాహన వారికి మనము కల్పించగలుగుతూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల్ని చూడండి, ఎవరైనా వచ్చి మీ అమ్మాయి ఇలా చేసింది, లేకపోతే మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అమ్మాయి వల్ల మా అమ్మాయి, లేకపోతే మీ అబ్బాయి వల్ల మా అబ్బాయి పాడయ్యారు, లేకపోతే చెడిపోతూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు, లేకపోతే మొండితనం చేస్తూ ఉన్నారు, మీ వల్లనే జరుగుతుంది, ఇదంతా మీ వాడి వల్లనే జరుగుతుంది, మీ అమ్మాయి వల్లనే జరుగుతుంది అని అంటాం తప్ప మన అమ్మాయి గురించో మన అబ్బాయి గురించో ఎవరైనా అంటే మాత్రం అస్సలు మనము ఒప్పుకోము. కాబట్టి అలా ఒప్పుకోకుండా ఎలా అయితే ఉంటున్నామో, ఒప్పుకోకుండా ఉండేటువంటి జీవితంలో మనము మన పిల్లల్ని ఆ రీతిగానే పెంచాలని తల్లిదండ్రులకు ఇదొక హెచ్చరిక. ఎందుకు తల్లిదండ్రులకేనంటే, తల్లిదండ్రులకి గర్భకుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. సో వారికి దేవుడు స్వాస్థ్యముగాను బహుమానముగాను ఇస్తున్నాడు కనుక వారిని బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. ఆ తల్లిదండ్రులు వారిని సరి అయినటువంటి మార్గంలో పెంచకపోతే వారు దారి తప్పుతారు. ఎందుకంటే వారు ఉన్నది ఏ దశలో?
ఏ కాలంలో అనంటే యవన దశలో, యవన కాలంలో ఉంటున్నారు గనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వారి యవనమును బట్టి ఎవరు కూడా వారిని పాయింట్అవుట్ చేయకుండా లేక తృణీకరించకుండా జాగ్రత్తగా వారిని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించి చూస్తే అక్కడ అంటాడైనా, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సూచనగా వారిని మనము పెంచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సూచనగా అనగా దాని అర్థం జ్ఞానము. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం వాక్యం అంటుంది అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానము అనగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవితం. భయము అనగా దేవునికి లోబడే జీవితం. భక్తి అనగా సమర్పణ కలిగినటువంటి జీవితం, అనగా దేవునికి లోబడే జీవితం. తర్వాత సమర్పణ కలిగినటువంటి జీవితం. ఈ రెండు కలగలిసినప్పుడు అది జ్ఞానం అని వాక్యం ద్వారా మనము హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. అలాగున దేవుని సన్నిధిలో మనము ఎదగాలని వాక్యం సెలవిస్తున్న మాట ప్రేమ దేవుడు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సూచనగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మన పిల్లలు సూచనగా ఉండాలి. ఎవరికి సూచనగా ఉండాలి? లోకానికి సూచనగా ఉండాలి, సంఘానికి సూచనగా ఉండాలి, ఇతరులకు సూచనగా ఉండాలి. మనల్ని చూపించుకునేటువంటి ఆత్మ ఇవ్వవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మన పిల్లల్ని చూపించి ఇతర పిల్లల గురించి సరిచేసుకునేటువంటి సూచనగా వారిని మనం పెంచాలని వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తే అక్కడ అంటాడైనా, మీ కుమార్తెలు ప్రవచించువారుగా, ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించువారుగా ఉంటూ ఉన్నారు. 4 కుమార్తెలు కూడా ప్రవచించువారని చూస్తూ ఉన్నాం. దర్శనము చూసేవారుగా ఉండాలి, ప్రవచించేవారుగా ఉండాలి, కలలు కనేవారుగా ఉండాలి, దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. పెంచినప్పుడు వారి కష్టంలో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, నిందలోను, అవమానంలోను, లోకంలోను, సాతాను యొక్క కుయుక్తులను ప్రతి దాంట్లో నుంచి వారు తప్పించుకోవడానికి, వారు విడుదల పొందడానికి, లేక దాని నుంచి వారు పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడే వారిని ఆ రీతిగా నడిపిస్తాడని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. అలాంటి ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మన ఇంటిలో కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. గృహంలో ఉదయ సాయంకాలము కుటుంబ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు మన పిల్లలకు మనము నేర్పించాలి. వ్యక్తిగతంగా వారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ఉదయకాలం లేచిన వెంటనే దేవుని ముఖాన్ని మనము చూసేవారముగా ఉండాలి. అనగా దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. మనం భోజనం చేసుకున్నప్పుడు ఎలాగైతే మనము నీరు త్రాగుతున్నామో అలాగనే వాక్యం అనే ఆహారము తినాలి, ప్రార్థన అనే నీరు నువ్వు త్రాగాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మన కుమార్తెలు, మన కుమారులు ఎలాంటి వారై ఉండాలి? ప్రవచించేవారుగాను, దర్శనం చూసేవారుగాను, కలలు కనేవారుగాను, దేవుని స్వరాన్ని వినేవారుగాను ఉండాలని, తలాంతులు ఫలాలు కలిగిన వారై ఎదగాలని మనము చూస్తూ ఉంటున్నాం. 4వదిగా ఒక్కసారి మనం గమనిస్తే 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనం చూసినప్పుడు వాక్యం చెప్తుంది, దేవుని దృష్టికి మిగుల విలువైన వారముగా మనము ఎదగాలి. ఎలా ఉండాలంటండి? దేవుని దృష్టికి మిగుల విలువైన వారముగా ఉండాలి. మనం ఈ లోకంలో విలువైన వారంగా కాదు మనం ఉండాల్సింది. లోకంలో మనకంటూ ఒక దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితానికి తగినట్టుగా దేవుడు కాబట్టి నువ్వు దేవునికి విలువగా ఉండాలని, మన పిల్లల్ని దేవునికి విలువగా పెంచాలని, దేవునికి విలువను తీసుకొచ్చే వారిని మనము గైడ్ చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. వారి విలువైన జీవితం, వారి విలువైనటువంటి ఆయుష్, వారి విలువైనటువంటి ఆ యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని వారు నిజంగా దేవుని కొరకు వారి సమయాన్ని గడిపే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. సేవకులం కాబట్టి, బైబిల్ చదివే వారం కాబట్టి, మేము పరిచర్య చేసేవారం కాబట్టి మేము ఇలానే వాక్యం చెప్తాము, అలాగే వాక్యంలో ఉంది, అలా చెప్పకపోతే మాకు కుదరదు అనే మాట కాదు.
ఇది అందరికీ కూడా వర్తిస్తుంది, సేవకులు కూడా వర్తిస్తుంది, విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మాకు ఈ పనిని దేవుడు అప్పగించాడు. లోకంలో మనం మన పిల్లల్ని లేఖనంలో వారిని ఒక ప్రయోజకులుగా చేయడానికి మంచి మంచి స్కూళ్ళలో మనం వాళ్ళని వేస్తూ ఉన్నాం. వారికి మంచి మంచి పెద్ద పెద్ద ఫీజులు మనం కట్టి వారిని చదివిస్తూ ఉన్నాం. మరి వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి బ్రతుకును, మంచి జీవితమును, ఫినాన్షియల్గా వారు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని వారిని ఎంతో చక్కగా మనం వారిని ఎదిగింప చేస్తూ ఉన్నాం. మరి లోకానుసారంగా వారిని అంత జాగ్రత్తగా మనం మంచి స్కూళ్ళలో వేసి మంచి ఎడ్యుకేషన్ మీ జీవితంలో కూడా అదే రీతిగా వారిని మనం పెంచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. వాక్యం అంటుంది, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండగా కలగలేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనగా దేవుని మూలంగానే ప్రపంచం ఉంది, దేవుని మూలంగానే మనం ఉన్నాం, దేవుని మూలంగానే మనం పుట్టినాం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగానే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారి, ఆయన సంకల్పం లేకుండా మనము ఈ లోకంలోకి రాలేదు అని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుని సంకల్పం ద్వారా ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన ఆలోచన లేకుండా మనం ఇక్కడ లేము. కాబట్టి ఆయన లేకుండా నీవు లేవన్న సంగతిని గ్రహించి నీ కుమారుని, నీ కుమార్తెను ఆ రీతిగా ఎదిగింప చేయాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మొదటిగా ప్రతి సంఘంలో, ప్రతి చర్చ్లో, విచ్ ఎవర్ డినామినేషన్ ఇట్ మస్ట్ బి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అంటే ఏ డినామినేషన్ అయినా, ఎలాంటి వారైనా, ఏ సంఘం అయినా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సంఘంలో ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసము తీసుకోవాలి, బలలో పాల్గొనాలి, సంఘంలో సభ్యత్వము కలిగి వారు ఎదగాలని, ఆ సంఘంలో వారు ప్రయోజకులుగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక మనం వాక్యం చదివినట్టుగా, అయ్యగారు చదివించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నగరంలో చెక్కబడినటువంటి వారిగా ఉండాలని, ఆ మారు మనసుకు తగినటువంటి జీవితం వారిలో మనము కలిగించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆఖరిగా ఒక మాట ఏంటంటే, 2వ దశలో రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాం. దేవుని రాజ్యమునకు స్పష్టమైన సూచన. దేవుని రాజ్యమునకు మన పిల్లలు మనము ఎలా ఉండాలంట, స్పష్టమైన సూచనగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. అనగా మనల్ని చూడగానే మనము పరలోక రాజ్య వారసులుగా వారికి కనబడాలి, మన సంఘంకు కనబడాలి, మన బంధువులకు కనబడాలి, మన వారికి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మన యవనమును బట్టి, అనగా పిల్లల యవనమును బట్టి ఎవరు కూడా వారిని పాయింట్అవుట్ చేయకుండా, లేక వారిని తృణీకరించకుండా వారిని మనం జాగ్రత్తగా పెంచుతూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన అట్టిగా దేవుని వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.